పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు 60 సంవత్సరాది. ఆ రోజు 60 సంవత్సరాది పండగ. పొద్దుటే రేడియోలో మంగళవాయిద్యం వినిపిస్తుంది. ఊరంతా కళకళలాడుతోంది. మా వంటవాడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి, అమ్మగారు ఈరోజు తమిళ్ ఉగాది టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా, మామూలేనా? పెద్దమ్మగారు నిన్ననే చెప్పారు, దండిగా టిఫిన్లు పిండి వంటలు చేయాలరా అని. అయ్యగారికి ఏం కావాలో, చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి అన్నాను. వారందరినీ రాత్రి అడిగానమ్మా. అమ్మగారిని అడగమన్నారు అయ్యగారు. దోశలు, కొబ్బరి చట్నీ, వడలు చేయమన్నారు చిన్నయ్య గారు. అన్నట్లు మా అత్తగారి అక్కగారి అల్లుడు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే, ఆయన గారు టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా? అడిగానమ్మా. ఆయన చెప్పాడు, నాకన్నీ వద్దు, బెడ్డు బెటరు జేము ఉంటే చాలన్నారు. వంటవాడు చెప్పింది విని నాకు పక్కున నవ్వొచ్చింది, బ్రెడ్ని బెడ్ అన్నందుకు. కొంతకాలం క్రితం ఒకరోజు నేను ఒక పిక్చర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, ఏమండి మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు. ఒక్కటి వద్దు, మా అమ్మాయికి ఒక బెడ్ ఉంటే చాలు అన్నది హీరోయిన్ తల్లి. అది విన్న నేను, పక్కనున్న వాళ్ళు బలవంతంగా నవ్వాపుకున్నాం. హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కానీ ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెలవెలబోతూ, ఒక్క బెడ్ చాలా అమ్మా, 2 తెప్పించేదా అని అడిగాడు. మా అమ్మాయికి ఒక్క బెడ్ చాలు, ఇద్దరికీ సరిపోతుంది. ఈసారి ఆపుకోలేక చుట్టూ ఉన్నవాళ్ళు గొల్లు నవ్వేశారు. అప్పటికి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజర్ నవ్వు బిగబట్టుకుని, అమ్మ నేను అడిగేది లంచ్, భోజనం, మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని. అదేనయ్యా నే చెప్పింది, మా అమ్మాయికి ఒక బెడ్ ఉంటే చాలన్నానుగా. ఓ మీ అమ్మాయికి బెడ్ ఉంటే చాలా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్. అక్కడున్న వాళ్ళు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా, ఎందుకు వాగుతారు, మీరంతా బెడ్ తినరా అని అడిగింది. బెడ్ తినేది కాదు, పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరూ నవ్వడంతో అప్పుడే షాట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చీవాట్లు పెట్టింది. ఎందుకమ్మా నవ్వారు అని అడిగాడు మా వంటవాడు. ఏదో గుర్తొచ్చి నవ్వానులే. నీకు ఇప్పుడు ఏం కావాలి వంటకి అని అడిగాను. కూరగాయలమ్మా, ఇంట్లో టమాటా కూడా లేదు సాంబార్ చేద్దామంటే. సరే తెప్పిస్తాలే, పనివాడిని పంపి అని నేను అంటుండగానే మా అత్తగారు ఒరే సుందరం అంటూ కేకేశారు. వంటవాడు అద్దిరిపడి, వస్తున్నా పెద్దమ్మగారు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటివైపు. ఆ రోజు 60 సంవత్సరాలైనా మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్టులో పెరిగినందువల్ల, 60 సంప్రదాయం బాగా అలవాటైనందువల్ల 60 సంవత్సరాది పండుగ కూడా ఆమె తెలుగు గదిలాగానే లెక్కగా జరుపుకుంటారు. వంటవాడు సుందరం చేతులు కట్టుకుని, పెద్దమ్మగారు ఏం చేయమంటారు వంట? ఏం చేయమని అడుగుతావేమిట్రా, ఈరోజు ఏం రోజు అని గర్జించారు. షష్ఠి అన్నాడు తిథులు లెక్క పెట్టే వంటవాడు. షష్ఠి కాదురా ముష్టి, ఈరోజు 60 సంవత్సరాదిరా. నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం చెంగల్పట్టులో. ఎన్ని పిండి వంటలు చేసేది మా అమ్మగారు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం, అబ్బో అన్నారు. మరి తెలుగు సంవత్సరాది పండగ చేసుకునేవారు కారా? 60 దేశాన్ని పొగిడే మా అత్తగారితో, ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం కనుక పండగ చేసుకునేవాళ్ళం, కానీ నాకు 60 సంవత్సరాది పండుగే అలవాటు. ఆలయాలు, ఆచారాలు 60 దేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువ కాబట్టి, పైగా ఈ కాలం పిల్లలు అసలు పట్టించుకోరు పండగలంటే అన్నట్టు. ఒరే సుందరం, వేపపువ్వు పచ్చడి చేయాలరా, ముందు చేదు తీపి తినాలిరా ఈరోజు, ఆ తర్వాతే పిల్లలకు టిఫిన్ ఇవ్వు అన్నారు మా అత్తగారు తిరుచురునామం పెట్టుకుంటూ. ఆమె చెప్పింది విన్న వంటవాడి గొంతులో వెలక్కాయ పడ్డది. పెద్దమ్మగారు, వేప పువ్వు కూరగాయలు మార్కెట్లో దొరుకుతుందా, కూరగాయల మార్కెట్లో అని అడిగాడు. నోర్మై, తాటి చెట్టు అంత వేప చెట్టు మన ఇంటి ముందు పెట్టుకుని వేప పువ్వు కోసం ఎక్కడికి వెళ్ళడం ఎందుకురా? అది విన్న వంటవాడి గుండెలో రాయబడ్డది. అది కాదమ్మగారు, అయ్యగారు చిన్నయ్య గారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా, మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అని నసిగాడు వంటవాడు. అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేప పువ్వు కోసివు అన్నారు మా అత్తగారు మా ఇంటి ముందున తాటి చెట్టంత వేప చెట్టు చూపిస్తూ. ఆ మాట విన్న వంటవాడు హడలెత్తిపోతూ, అమ్మో ఆ తాటి చెట్టు నేను ఎక్కలేను తల్లి, నా మోకాళ్ళ నొప్పులతో ఇంకేమన్నా ఉందా
నా వల్ల కాదు అన్నాడు ఏడుపు గొంతుతో. అందుకేరా గట్టిపప్పు బంగాళదుంపలు ఎక్కువ తినకురా, వాతం చేసి ఒళ్ళొస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను. దానికి తోడు నువ్వు పొద్దుటే కాఫీ తాగవాయే, చెంబుడు పాలు గుటకాయ స్వహా చేస్తుంటివి, మరి దొందు ఒళ్ళు మోకాళ్ళ నొప్పులు రావు అన్నారు మా అత్తగారు. పెద్దమ్మగారు తమరెప్పుడు నా తిండిని విమర్శిస్తారు. తమతో బాటే తమరు పుచ్చుకున్న అన్నీ పాలే నేను పుచ్చుకుంటున్నాను. టమాటా పప్పు, బంగాళదుంపల కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజు చేయమంటే చేస్తున్నాను. తమరు అవే భోంచేస్తున్నారు. తమరు తినంగా మిగిలిందే నేను తింటున్నాను. నాకంటూ నేను ఏది స్పెషల్గా చేసుకోవడం లేదు కదా అంటూ నీళ్లు రాని కళ్ళపై అంగవస్త్రంతో తుడుచుకోబోయాడు. సరే సరే ఆపు నీ సోదా. మరి వేప మాట ఏమిటి? ఎట్లారా, ఇప్పుడు మన తోట పనివాడు ఈరోజు పండగని సెలవు పెట్టాడాయే. 10 గంటల పైన కానీ మన మేనేజర్ రాడు, పైగా పండగయే అన్నట్టు ఈరోజు వస్తాడో రాడో. ఒక పని చేయరా అన్నారు మా అత్తగారు తనకేదో బ్రిలియంట్ ఐడియా తట్టి. ఏం చేయమంటారు పెద్దమ్మగారు? మన పక్కింటి ఆచార్ల గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీదికి వంగింది. నువ్వు మన డాబా పిట్టగోడ మీదకి ఎక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మల వేప పువ్వు కాస్తైనా దొరుకుతుంది శాస్త్రానికి, కాస్త కోసివరా అన్నారు మా అత్తగారు. ఆమె చెప్పింది విన్న వంటవాడు గాబరా పడిపోతూ, వద్దమ్మగారు, వద్దు పెద్దమ్మగారు, వద్దు. మన పక్కింటి ఆచార్ల గారి పెద్దబ్బాయి అసలే దుష్టుడు. మీకు గుర్తుందా, మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్లోంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరలు పడుతుందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్లో పడేయమంటే మన తోటవాడు ఆ కొబ్బరాకు వాళ్ళని అడగకుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ళ పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా. ఇప్పుడు నేను డాబా పిట్ట కూడా మీదకెక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నాగతి అని ఏడుపు మొహం పెట్టిన వంటవాడికి మా అత్తగారు ధైర్యం చెప్తూ, పెళ్ళం ఆ వెధవని విడిచిపెట్టిపోయిందనే ఏడుపుతో ఆ కోపం అంతా కక్కుతుంటాడురా గోచి వెధవ. ఆ బండ వెధవతో ఏ పెళ్ళం కాపురం చేస్తుందిరా? 10 ఏళ్ల నుంచి చూస్తున్నా, వాడు పంచె కట్టుకున్న పాపాన పోలేదు. జానెడు గోచితో ఎప్పుడు చూసినా పెరట్లో గోడ్లలో గుడ్డులా తిరుగుతూ ఉంటాడు. వాడిని చూసి భయపడతావేమిటి? పద, నీకేం భయం లేదు, కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేం పోదులే అంటూ భయంతో వణికిపోతున్న వంటవాడిని మెల్లగా పిట్టగోడ ఎక్కించారు. వంటవాడు దైవం మీద భారం వేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పిట్టగోడ మీదకు చేర్చి డాబా మీద మిలిటరీ ఆఫీసర్ మాదిరి నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అందేంత దూరంలో ఉన్న వేపకొమ్మని ఒడిసి పట్టుకుని గట్టిగా వాటేసుకున్నాడు. అదే సమయంలో పక్కింటి ఆచార్ల పెద్ద కొడుకు గోచితో వేప పువ్వు కోసం చేత్తో కత్తితో అదే చెట్టెక్కాడు. వంటవాడు వాళ్ళ వేప చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని ఉండడం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికాడు. కత్తివేటుకు సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ళ పెరట్లోకి వంగిపోయింది. వంగిన కొమ్మను పట్టుకుని ఉన్న వంటవాడు వాళ్ళ పెరట్లోకి మా పిట్టగోడకి మధ్య త్రిశంకులా వేలాడుతూ భయంతో గడగడలాడిపోతూ, ఓ పెద్దమ్మగారు, నన్ను రక్షించండి, కాపాడండి, ఈ దుర్మార్గుడి చేతిలో కత్తి ఉందమ్మా, ఈ దుష్టుడి సంగతి తెలిసి నన్ను వీడి పాలపడేశారే అంటూ వంటవాడు వాపోతుంటే పక్కింటి దుష్టుడు మండిపడుతూ, ఏంటి, నేను దుష్టుని దుర్మార్గుడినా? దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవడానికి వచ్చిన మీరు యోగ్యులా? ఏం పెద్దమ్మగారు, ఇంత వయసు వచ్చి మీకు ఇదేం బుద్ధండి? మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి ఆచార్యులు గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలేయడం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు డాబాల మీదకెక్కి చూడటం వినడం మా అత్తగారు చూశారు. ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతం బయట వాళ్ళ మీదకి తోసి తాను తప్పుకోవడం ఆమెకు అలవాటే గనక, ఎవర్రా దొంగతనం నేర్పింది, పెద్దాచినా లేకుండా వాగుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోచి వెధవా, ఏదో మా వంటవాడు తెలియక పొరపాటున మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, వద్దురా అంటే ఈ బండ వెధవ వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభాండం వేసేసరికి కొమ్మ పట్టుకుని గబ్బిలలా వేలాడుతున్న వంటవాడు, అన్యాయం పెద్దమ్మగారు, నా మీద అభాండం వేస్తున్నారు, మీరే కదమ్మా వేప పువ్వు కోయమన్నది అని ఆక్రోశంతో అరిచాడు. చీనోర్మై చేతగాని వెధవా, నేనెందుకు నిన్ను వెళ్ళి వేప పువ్వు పనిగట్టుకుని కోయమంటానరా లబోడా వెధవా? మా ఇంట్లో వేప చెట్టు లేకపోతే కదా, లక్షణంగా మా ఇంటి ముందున వేప చెట్టు, ఆకు కనిపించకుండా వేప పువ్వుతో కళకళలాడుతున్న మా చెట్టు, దాన్ని విడిచిపెట్టి పోయిపోయి వీళ్ళ మురికిదొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పూలు కోయమంటానికి నాకేం కర్మరా అని మా అత్తగారు చెప్తుంటే అంతా విన్న ఆచార్యులు గారి కొడుకు, అవునరా పెద్దామె, ఆమె చెప్పింది నిజమే కదా, వాళ్ళ ఇంట్లో పెద్ద వేప చెట్టు,
ఈ వంటాయనే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసి ఉంటాడు. పోన్లే, అతను పెద్దవాడు, ఈసారికి వదిలే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. చుట్టుపక్కల డాబాల మీద నిలబడి విషయం అంతా విన్నవాళ్ళు, అయినా ఈ వంటవాడికి ఇదేం పాడు బుద్ధి, పైగా పెద్దవాడి కొయ్యమన్నదని అబద్ధాలు చెప్తున్నాడు, మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని తిడుతూ ఎవరిదో ఉన్నవాళ్ళు ఇళ్లలోకి పోయారు. హరిహరి, నాకేమిటి అపవాదు, నాకెందుకు ఈ అవస్థ, ఒరే సన్నాసి, నన్ను వదలరా, నీకు దండం పెడతాను, నన్ను కిందికి దించరా. ఇది విన్న ఆచార్యులు పెద్ద కొడుకు, నిన్ను దించను, పడేస్తాను అంటూ వేలాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు. 12 అడుగుల ఎత్తు నుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గొడ్లు తాగే కుడితి తొట్లో దబ్బున పడ్డాడు. చచ్చాను బాబోయ్ అని ఒక గావుకేక పెట్టి తొట్లోంచి లేవలేక విలవిల్లాడుతున్నాడు. అప్పుడు వంటవాడిని పక్కింటి గోచివాడే వంటవాడి 2 చేతులు పట్టుకుని బయటికి లాగాడు. ఒంటి నిండా టమాటో తొక్కలు, మిరపకాయ తోళ్ళు, కొత్తిమీర, కరేపాకు, కంచాలు కడిగిన అన్నం మెతుకులతో భీభత్సంగా నడుం పట్టుకుని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాడిని చూసి, ఏమిట్రా అంట్ల వెదవా, ఏమిట్రా అవతారం పండగపూట అన్నారు. మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా అన్నాడు హీనస్వరంతో వంటవాడు. సరే సరే, అదంతా ఇప్పుడెందుకులే, వాగుడు మానేసి వెళ్ళి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చేయి, పిండి వంటలు వంట ఏం చేయాలో నేను చెప్తా అని అత్తగారు పురమాయిస్తుంటే, ఓ పెద్దమ్మగారు, నా వల్ల కాదు, ఈరోజు వంట నేను చేయలేను, నా ఒంట్లో ఎముకలన్నీ విరిగినట్లుగా పోట్లు, నీ ఒంట్లో విరగడానికి ఎముకలు ఎక్కడున్నాయిరా, నీ ఒంటి నిండా కండలేగా ఉండేది. పెద్దమ్మగారు, మీ దృష్టితోనే నా శరీరానికి ఈ గతి పట్టింది. ఆ దుర్మార్గుడు కొమ్మ నరికినప్పుడు కింద కుడితి తొటిలో పడబట్టి బతికాను, లేకపోతే ఏమయ్యేదిరా, కింద పేర్చి ఉన్న ఇటుకల మీద పడేవాడివి. అంతేగా, ఇటుకలే గాని బండరాళ్ళు కావుగా, దొంగవేష లేకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు. అమ్మో, నా వల్ల కాదు, నన్ను మీరు పనిలో నుంచి తీసివేసినా పర్వాలేదు, నా నడుం పట్టేసింది, నేనే పని చేయలేను, మీ ఇష్టం, నే పోయి డాక్టర్కి చూపించుకుని ఈ నొప్పులకు మందేదైనా ఇస్తాడేమో వేసుకొని వస్తా అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. ఓరినీ తాడు తెగ, పండగ నాడే నీ నడుం పట్టుకుపోవాలా, సరే ఈ పూటకు వంట నే చేయాలన్నమాట, సరే ముందు పిల్లలకు టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వంట ఇంటి వైపు వెళుతున్న మా అత్తగారితో పిల్లవాడు, నో నానమ్మ, అంకుల్తో మేము బ్రెడ్ బటర్ జామ్ తినేసాం, నో భోజనం, ఈరోజు మన ఇంట్లో మేము మా ఫ్రెండ్స్ ఇండ్లకి భోజనానికి వెళుతున్నాం, పాపం వంటవాడిని డాక్టర్ దగ్గరికి పోయిరాని, పూర్ ఫెలో అన్నాడు మా అబ్బాయి. అయితే నా ఒక్కదానికే నా వంట, అయ్యో నా తలరాత, ఈ ఏడాది 60 సంవత్సరాది 6 భోజనాలు పెట్టిస్తుందన్నమాట అంటూ వంటింటి వైపు నీరసంగా వెళ్ళారు మా అత్తగారు. ఇంతటితో ఈ కథ సమాప్తం.